హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షెడ్యూల్ ప్రిపరేషన్ బెస్ట్ ప్లాన్ ఏంటి? చాలామందికి కాలేజీలో మన తెలుగు రాష్ట్రాల్లో 90% స్టూడెంట్స్ మంచి కాలేజీలోనే జాయిన్ అయి ఉంటారు. గవర్నమెంట్ కాలేజీల్లో చదివి జేఈ మెయిన్ రాసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు కూడా ఒక మంచి కోచింగ్ సెంటర్లోనో ఆన్లైన్లోనో లేదా ఆఫ్లైన్లోనో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఎవరికైనా సరే ఇప్పుడు ఆటోమేటిక్గా దాదాపుగా సిలబస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజీ వాళ్ళు ఇచ్చేటువంటి షెడ్యూల్ వేరే రకంగా ఉంటుంది. కాలేజీ వాళ్ళ షెడ్యూల్ మనం నమ్మచ్చా, వాళ్ళతో పాటు మనం కూడా ప్యారల్గా షెడ్యూల్ వేసుకోవాలా, అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కాలేజీ వాళ్ళు పెట్టేటువంటి షెడ్యూల్లో అది ఒక సిస్టమ్ లాగా ఉంటుంది కాబట్టి అందరు స్టూడెంట్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైంలో 3 months 4 months వాళ్ళకు టైం ఉంటుంది. ఆ టైం లోపల సిలబస్ మొత్తం రివిజన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రాండ్ టెస్టులు పెట్టుకోవాలి. ఇలా వాళ్ళకి అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి. ఇలా వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లేకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తారని కరెక్ట్గా అన్ని మెజర్స్ తీసుకుంటారు. బట్ మనం చాలా ఇంపార్టెంట్. కాలేజీ వాళ్ళ వేసిన షెడ్యూల్ దగ్గర పెట్టుకొని మనం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీ షెడ్యూల్ ఫాలో అవుతూనే మనం కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి షెడ్యూల్ అనేది అంటే, కాలేజీ షెడ్యూల్ని దగ్గర పెట్టుకొని మనం వేయటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఆ ఎగ్జామ్ మనం కొన్ని టాపిక్స్ వదిలేద్దాం అనుకున్నాం. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, కాలేజీలో ఆ టాపిక్స్ షెడ్యూల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఏదో ఇంక వేరే టాపిక్ అనుకుంటాం కాబట్టి ఆ టాపిక్ ప్రిపేర్ అవుతాం. కానీ కాలేజీ వాళ్ళు మనం అనుకున్న టాపిక్, కాలేజీలో వాళ్ళు ఇచ్చిన టాపిక్ రెండు కోయిన్సైడ్ అయ్యేలాగా వేసుకుంటే అప్పుడు మనం ఎగ్జామ్ రాసినప్పుడు మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సొంతగా ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నా సరే కాలేజీ వాళ్ళ షెడ్యూల్కి ప్యారలల్గా వచ్చేలాగా చూసుకోండి. అంటే మీరు ఒక 10 టాపిక్స్ సెట్ చేసుకున్నారనుకోండి, ఈ టాపిక్స్ బాగా చదవాలని. ఆ టాపిక్స్ కాలేజీలో ఎప్పుడు వచ్చినాయో ఆ డేట్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. అంటే కాలేజీ వాళ్ళు 1 week ఇచ్చారు టైం అనుకోండి, మీరు 2 weeks ప్రిపేర్ అవ్వండి. ఒక్కొక్క టాపిక్ వాళ్ళు 1 week ఇస్తే మీరు 2 weeks ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా కాలేజీలో పెట్టే ఎగ్జామ్ రాయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మళ్ళీ పేపర్ దొరకాలంటే కష్టం అవుతుంది. అది తీసుకొని చేయాలన్నా కూడా ఆ ఎగ్జామ్ సీరియస్నెస్ అనేది రాదు. కాబట్టి మీరు షెడ్యూల్ ఏదేసుకున్నా సరే కాలేజీకి ప్యారలల్గా వేసుకోండి అనేది నా సలహా. నెక్స్ట్, దాదాపుగా మనకుండే 24 hours 12 hours తీసేద్దాం. పడుకోవటానికో తినటానికో ఇక రకరకాలకి ఒక 12 hours తీసేస్తే మనకి మిగిలిపోయిన 12 hours. ఈ 12 hours కనీసం ప్రతి సబ్జెక్ట్కి 3.5 hours అన్నా మనం కష్టపడగలిగితే, మరీ 4 hours చదువుదాం అనుకుంటే 4 hours చదవటం చాలా మంచిదే. కానీ 3.5 hours అన్నా ప్రతి సబ్జెక్ట్కి మనం టైం కేటాయించి, మార్నింగ్ ఒక 3.5 hours, ఆఫ్టర్నూన్ ఒక 3.5 hours, నైట్ ఒక 3.5 hours. ఇందులో మనం కనీసం ఒక ½ an hour అన్నా లేదా 1 hour అన్నా ఎవరన్నా క్లాసులు జరిగితే వినొచ్చు, కాలేజీలో ఎవరైనా రివిజన్ చేస్తే వినొచ్చు, లేదా మన కాలేజీ లెక్చరర్ చెప్పిన నోట్స్ని ఒకసారి ఒక 1 hour అన్నా చదివితే, 1 hour కాదు, నా ఉద్దేశం అయితే 1.5 hour అన్నా ఆ టాపిక్ మీద ఉన్న నోట్స్ చదవండి. లేదా కాలేజీలో వాడు రివిజన్ చేస్తే ఒకసారి లెసన్ వినండి. యూట్యూబ్లోనో లేదా నాబోటి వాడు చెప్పేదో ఎక్కడో చోట 1.5 hour అన్నా, లేదా టెక్స్ట్ బుక్ రీడింగ్, పర్టికులర్గా ఎన్సీఆర్టీ బుక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఆ టాపిక్ చదవటం అనేది ఇంపార్టెంట్. ఇది చేయకుండా మనం డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటాం వల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఫస్ట్ 1.5 hour మీరు ప్రతి సబ్జెక్ట్కి 3.5 hours 4 hours టైం పెట్టుకుంటే ఫస్ట్ 1.5 hour మీరు థియరీ, ఆ సబ్జెక్ట్లో ఉన్న మొత్తం థియరీ, మ్యాథమెటిక్స్ సపోజ్ బైనామియల్ థియరీ ఉందనుకోండి, అసలు బైనామియల్ థియరీలో ఉన్న పాయింట్స్ అన్నీ ఏంటి అనేది ఒక్కసారి నోట్స్ రిఫర్ చేస్తే డెఫినెట్గా వచ్చేస్తాయి. అంతేకాని సినాప్సిస్ చదవకండి. సినాప్సిస్ చదివితే సబ్జెక్ట్ ఎప్పుడు ఉండదు. నోట్స్ చూడండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని వీడియోస్లో కూడా నేను అదే మాట చెప్తా, ఫస్ట్ మెయిన్స్ అయిపోయి జనవరి తర్వాత అప్పుడు మేల్కొంటే ఉపయోగం ఉండదు. ఇదే ఇంటర్మీడియట్ లాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకునే పరిస్థితి కాదు. మనకి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇనార్గానిక్ కాకుండా ఆర్గానిక్ ఉందనుకోండి, ఆర్గానిక్ బేసిక్స్ తెలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం కదా. ఫిజికల్ అయినా అంతే కదా. కాబట్టి మీరు చేయాల్సిన పని, ఫస్ట్ మీరు ఒక 4 hours ఒక సబ్జెక్ట్ కనుక్కుంటే 1.5 hour మీరు ఖచ్చితంగా థియరీ మీద ప్రాక్టీస్ చదవండి. నెక్స్ట్ ఒక 1.5 hour కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి. లేదా 1 hour అన్నా
మీ మెటీరియల్లో, లేకపోతే క్లాస్లో టీచర్ చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవో చేయండి. అప్పుడు లాస్ట్ 1 అవర్ ఖచ్చితంగా మీరు చదివిన సబ్జెక్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉండేలాగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఎన్టీఏ వాళ్ళ మాక్ టెస్ట్ అవ్వచ్చు, అవి చేయటం వల్ల బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ మంత్లీ ఒక్కసారి, ఒక 4 వీక్స్కి ఒకసారన్నా చదివినది మొత్తం ఒక 2 డేస్ పాటు ఆ మంత్లో చదివిన టాపిక్స్ అన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఒక 2-3 డేస్ పాటు కంటిన్యూస్గా అప్పుడు జరిగిన వెంట, లేదా మన కాలేజీలో 4 వీక్స్ 4 ఎగ్జామ్స్ జరిగి ఉంటాయి కాబట్టి ఆ 4 ఎగ్జామ్స్ పేపర్స్ని ఒక 2 డేస్ పాటు మళ్ళీ మొత్తం చదవండి, లేదా వీలైతే చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టూడెంట్స్ అందరూ కాలేజీకి ప్యారలల్గా మీరు ఒక షెడ్యూల్, మీకు ర్యాంక్ ఇంపార్టెంట్. కాలేజీకి ర్యాంక్ అనేది ఎవరో తెచ్చేవాళ్ళు ఉంటారు, టాప్ 10 100 ఆ ఫోటోలే ఉంటాయి. మనకి 2000 ర్యాంకో, 1500 ర్యాంకో, 900 ర్యాంకో వచ్చిందనుకోండి, ఆ ర్యాంకు కాలేజీ వాళ్ళకి పెద్దగా ఉపయోగపడదు. కానీ మనకి చాలా ఇంపార్టెంట్ కదా, మన కెరీర్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి మీకంటూ ఒక షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అది ప్రాక్టికల్గా ఉండాలి. అంటే మొత్తం సిలబస్ నేను చదివేస్తాను, ఆ పదం అందరికీ పనికిరాదు. మీరు కనీసం 22 క్వశ్చన్స్ అన్నా సెలెక్ట్ చేసుకొని చదవండి. ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ 4 మంత్స్లో మీరు చేయాల్సింది, ఫస్ట్ 2 మంత్స్ ఫస్ట్ ఇయర్ చదవండి. లాస్ట్ నెల 2 నెలలు ఏదైతే ఉందో సెకండ్ ఇయర్కి టైం ఇవ్వండి. ఎందుకు అంటే, మీరు కావాలంటే ఏ ప్రీవియస్ పేపర్స్ అయినా చూసుకోండి, సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మనకు కూడా ఐపీఈకి ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ తీసుకుంటే మనకు వచ్చే 30 క్వశ్చన్స్లో దాదాపుగా 11 to 12 క్వశ్చన్స్ ఓన్లీ 2A నుంచే వస్తాయి. ఓన్లీ 2A నుంచే వస్తాయి. ఇంకా 2B కూడా ఉంది కదా. సో అందుకని సెకండ్ ఇయర్ సిలబస్ని ఎగ్జామ్కి దగ్గరలో జనవరి 20 or 25th ఎగ్జామ్ అనుకోండి, మీరు నవంబర్, డిసెంబర్ లేదా అక్టోబర్ 15th నుంచి సెకండ్ ఇయర్ సిలబస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా బెటర్ ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పిన పాయింట్స్ని బేస్ చేసుకొని కాలేజీకి ప్యారల్గా షెడ్యూల్ వేసుకోండి. డైలీ 4 అవర్స్, కనీసం 3.5 అవర్స్ అన్న చదవండి. ఫస్ట్ 1.5 అవర్ థియరీ చదవండి, కొన్ని ప్రాబ్లమ్స్ చేయండి, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అనేది లాస్ట్లో ప్లాన్ చేసుకోండి. లాస్ట్ 2 months వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటే మీకు ది బెస్ట్ ప్లాన్ మీకోసం. మీకు ఒక మంచి ఎన్ఐటి ఎదురు చూస్తుంది, మీకోసం ఒక మంచి ఐఐటి ఎదురు చూస్తుంది. మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి లైవ్లోకి వచ్చినప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.